శంకాలేశము లేదు దేవా, త్రిజగత్ సంహారమున్ దేవతా సంకోచంబును, వేదశాస్త్ర పదవీ సంక్షేపమున్ లేక ఏ బంకన్ లేవనటంచు దుస్సకతపోవ్యావృత్తి చిత్తంబులో సంకల్పించే నిశాచరుండు ప్రతి సంస్కారంబు చింతింపవే. పోతన మహాభాగవతం సప్తమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. దానవేంద్రుడైన హిరణ్యకశిపుడు ఉగ్రమైన తపస్సు వలన కలత చెందిన దేవతలు లోకానికి పోయి లోకేశ్వరుడు వేదమూర్తి అయిన చతుర్ముఖునకు నమస్కరించి తమ మనస్సులోని బాధను ఈ విధముగా విన్నవించుకున్నారు. దేవా పితామహ, ఇంక సందేహము ఏమాత్రమూ లేదు. ప్రళయము ముంచుకొస్తున్నది. లోకాలను సంహారము చేయటానికో, అమరులను అణచివేయటానికో, వేదశాస్త్రాలను వినాశము చేయటానికో వాడి ధ్యేయము ఏమిటో కాని హిరణ్యకశిపుడు భయంకరమైన తపస్సు తలపెట్టాడు. లోకాలు నాశనము కాకుండానే తాను చేయుచున్న ఈ సహింపరాని తపస్సు విరమించేటట్టు లేదు. దీనికి నీవే ప్రతీకారము ఆలోచించు, మమ్మల్ని రక్షించుము అని దేవతలు బ్రహ్మదేవుని మొరపెట్టుకున్నారు. శుభం. శంకాలేశము లేదు దేవా, త్రిజగత్ సంహారమున్ దేవతా సంకోచంబును, వేదశాస్త్ర పదవీ సంక్షేపమున్ లేక ఏ వంకను లేవనటంచు దుస్సకతపోవ్యావృత్తి చిత్తంబులో సంకల్పించే నిశాచరుండు ప్రతి సంస్కారంబు చింతింపవే.